టాలెంట్ ఎంతో ఉన్నా అతనికి అందరిలాగా అవకాశాలు రాలేదు. మొదటిసారి జాతీయ జట్టులోకి వచ్చి ఫెయిల్ అయితే మళ్ళీ జట్టులోనికి రావడానికి 4 సంవత్సరాల కాలం పట్టింది. ఆ తరువాత వచ్చిన భయం వలనో ప్రెజర్ వలనో సరిగ్గా ఆడలేకపోయాడు. అంతవరకు అతనిని సపోర్ట్ చేస్తూ వచ్చిన వారే విమర్శించడం మొదలుపెట్టారు. అతను ఆడలేడు అన్నారు. అవకాశం ఇవ్వడం వేస్ట్ అని కూడా అన్నారు. 2020 వరల్డ్ కప్కు ముందు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియాకు జరిగిన సిరీస్లో ఘోరంగా విఫలమైతే అతని పని అయిపోయిందని కూడా అన్నారు. 2024 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేసిన ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఎలా బెంచ్కి పరిమితమయ్యాడో 2026 వరల్డ్ కప్ కూడా అదే జరుగుతుంది అని అనుకున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా తననే నమ్ముకున్నాడు. తన ఆట మీద నమ్మకం ఉంచుకున్నాడు. 2026 2020 వరల్డ్ కప్లో అనుకోకుండా అవకాశాలు వచ్చాయి. అభిషేక్ శర్మకు బాలేక, రింకు సింగ్ తండ్రికి బాలేక అనుకోకుండా అవకాశాలు వచ్చాయి. అంతే, మామూలు సిరీస్లో ఆడలేకపోయిన సంజు అసలైన ఐసీసీ వరల్డ్ కప్లో ప్రశాంతంగా తాను ఆడుతూ అపోజిషన్ టీమ్స్కు మాత్రం ప్రశాంతత లేకుండా చేశాడు. ముఖ్యంగా సెమీస్కి చేరాలంటే ఖచ్చితంగా వెస్టిండీస్పై గెలవాల్సిన మ్యాచ్లో గ్రీజులోనే 105 నిమిషాలు ఉండి ఒక్కడే ఆడి ఇండియాను సెమీస్కి చేర్చాడు. అదే మ్యాచ్కి కొద్ది రోజుల ముందు జరిగిన విలేకరుల సమావేశంలో కెప్టెన్ సూర్యను సంజు శాంసన్ ప్లేయింగ్ 11లో చోటు ఉంటుందా అని విలేకరులు అడిగితే అభిషేక్నా లేదా తిలక్ వర్మనా, ఎవరిని తీసేయమంటారు అని ఎదురు ప్రశ్నించాడు. కానీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఇండియా ఘోరంగా ఓడిపోవడం, రింకు సింగ్ వాళ్ళ తండ్రికి బాలేకపోవడం వలన అనుకోకుండా ఛాన్స్ వచ్చింది. అదే కెప్టెన్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ జరిగాక క్యాప్ తీస్తూ అతని ఇన్నింగ్స్ను గౌరవించాడు. ఇన్నాళ్ళు సంజు శాంసన్ నిలకడగా ఆడలేడు అని ఎవరన్నారో వాళ్ళ అందరి నోర్లు మూయించేలా వరుసగా 3 మ్యాచ్ల్లో 80కు పైగా పరుగులు చేశాడు. అవి 3 కూడా సెంచరీలుగా మలుచుకోగలడు. కానీ టీం కోసం సెంచరీలను కూడా పక్కన పెట్టి నిస్వార్థంగా ఆడాడు. అది కూడా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి పెద్ద టీములపై సెమీస్ మరియు ఫైనల్లో ఆడాడు. 2020 వరల్డ్ కప్ని నెమ్మదిగా ప్రారంభించిన టీమిండియా లీగ్ దశలో యుఎస్ఏ లాంటి చిన్న జట్లపై కూడా చాలా కష్టంగా గెలిచింది. అభిషేక్ శర్మ లాంటి 2020లో నెంబర్ 1 ర్యాంక్ ఆటగాడు కూడా వరుసగా విఫలమవుతూ వచ్చాడు. మన ఫీల్డర్లు, బౌలర్లు కూడా చాలా దారుణంగా ఆడుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే టీంలోకి సంజు వచ్చాడో ఇండియా అన్ని విషయాల్లో గొప్పగా మారింది. అంతవరకు ఫెయిల్ అవుతూ వచ్చిన ఓపెనర్స్ మంచి భాగస్వామ్యాన్ని ఇవ్వడం, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు అద్భుతమైన క్యాచ్లు అందుకోవడం, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడం, ఇలా అన్ని విషయాల్లో ఇండియా మెరుగవడంతో పాటు సంజు ఓ గొప్ప యోధుడిలా పోరాడడంతో వరుసగా రెండోసారి భారత్ 2020 వరల్డ్ కప్ అందుకుంది. నీ ప్రయాణంలో నీకు ఎవరు తోడు ఉన్నా లేకున్నా, నిన్ను నువ్వు నమ్ముతూ కష్టపడితే, నీది కాని రోజున నువ్వు ఓడిపోయినా, నీది అయిన రోజున నీ విజయాన్ని ఆపడం ఆ దేవుడి వలన కూడా కాదు. ఇదే సంజు శాంసన్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం.